హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మీకు హోమ్ మేడ్ హోలీ కలర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. చాలామందికి డౌట్ రావచ్చు, బయట కలర్స్ దొరుకుతాయి కదా, సపరేట్గా ఇంట్లో కలర్స్ తయారు చేయటం ఏంటి అని. బయట దొరికే సింథటిక్ కలర్స్ వాడకూడదండి. వాటిని వాడటం వల్ల స్కిన్ ఎలర్జీస్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, ఇంకా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. మరి ఇంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే పండుగలో మన హెల్త్ని కూడా ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా హోలీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం కోసం ఇంటి దగ్గరే న్యాచురల్గా దొరికే ఇంగ్రీడియంట్స్ తోటి కలర్స్ తయారు చేసుకుందాం. నేను ఆ ప్రాసెస్ని మీకు చేసి చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఈకో ఫ్రెండ్లీ కలర్స్ తయారు చేయడం కోసం నేను నేచర్ నుంచి దొరికే ఫ్రెష్ ఫ్లవర్స్ని మెయిన్ ఇంగ్రీడియంట్గా తీసుకుంటున్నాను. ఈ ఫ్లవర్స్ ద్వారా మనం తయారు చేసిన రంగుల వల్ల మన స్కిన్కి ఎటువంటి హాని జరిగే ఛాన్సే లేదండి. పైగా ఫ్లవర్స్ని యూజ్ చేసే కలర్స్ వల్ల మన హెల్త్కి కానీ స్కిన్కి కానీ ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈకో ఫ్రెండ్లీ కలర్స్ తయారు చేయడం కోసం నేను ముందుగా వీడియోలో చూపిస్తున్న ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ని తీసుకుంటున్నాను. వీటిని మోదుగు పువ్వులు అంటారు. ఈ మోదుగు చెట్లు పల్లెటూర్లలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఈ పువ్వులు ఈ సీజన్లో మాత్రమే పూస్తాయండి. వీడియోలో చూస్తున్నారు కదా, చిలక ముక్కు షేప్లో ఉండి ఆరెంజ్ కలర్లో రెమ్మలు చాలా మందంగా ఉంటాయి అన్నమాట. మేము చిన్నప్పుడు ఈ పువ్వుల్ని వాటర్లో నానబెట్టి వాటర్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఫ్రెండ్స్ అందరం సరదాగా ఆ వాటర్తో ఆడుకునే వాళ్ళము. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. స్మెల్ కూడా చాలా బాగుంటుంది. నాకు ఆ చైల్డ్హుడ్ మెమరీ గుర్తొచ్చి మీకు ఈ పువ్వులతోటి కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ పువ్వుల్ని నేను ఊరు నుంచి తెప్పించి వీడియో చేస్తున్నాను. మీరు కూడా ఇలాగే ఫ్లవర్స్ తోటి వాటర్లో తడిపి ఆడుకునే వాళ్ళ మీ ఫ్రెండ్స్ తోటి. అలాగే మీ చైల్డ్హుడ్ మెమరీస్ ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి. అయితే ఈ ఫ్లవర్స్ తోటి కలర్ చేయడం కోసం ముందుగా పువ్వులు రెమ్మల్ని కాడల నుంచి సపరేట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వాటర్ పోసి కాసేపు నానబెట్టి పక్కకు పెట్టుకుందామండి. ఈకో ఫ్రెండ్లీ బ్లూ కలర్ తయారు చేయడం కోసం మెయిన్ ఇంగ్రీడియంట్గా నేను వీడియోలో చూపిస్తున్న ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ని తీసుకుంటున్నాను. వీటిని శంకు పువ్వులు అంటారు. ఇవి పరమేశ్వరుడికి చాలా ఇష్టం అంట. ఈ శంకు పువ్వుల చెట్లని ఈ మధ్యకాలంలో చాలామంది శ్రద్ధగా ఎవరి ఇళ్లలో వాళ్ళే పెంచుకుంటున్నారు. ఈ పువ్వులతోటి ఈశ్వరుడికి పూజ చేసి ఏ కోరిక కోరినా వెంటనే తీరుతుంది అంటారు. అంతేకాదు ఈ ఫ్లవర్స్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పి ఈ పువ్వులతోటి ఈ మధ్యకాలంలో టీ పెట్టుకొని కూడా తాగుతున్నారు. ఈ ఫ్లవర్స్ తోటి మనం కలర్స్ చేసుకోవటం వల్ల అన్ని బెనిఫిట్సే తప్ప ఎటువంటి నష్టాలు లేవు. అందుకని ఈ ఫ్లవర్స్ నుంచి కలర్ తయారు చేయడం కోసం ముందుగా ఈ ఫ్లవర్స్ని కాడలు సపరేట్ చేసుకోవాలి. కాడల్ని రెమ్మల్ని సపరేట్ చేసుకోవాలి. ఆ గ్రీన్ కలర్ కాడల్ని తుంపేసి ఆ బ్లూ కలర్ రెమ్మల వరకు సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న బ్లూ కలర్ రెమ్మలన్నిటిని ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నానబెట్టి కాసేపు పక్కన పెట్టుకోవాలి. పింక్ కలర్ తయారు చేయడం కోసం నేను ఒంటిరెక్క ఎర్రమందారాలని తీసుకుంటున్నాను. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్టయితే థిక్ పింక్ కలర్ వస్తుంది. తక్కువ క్వాంటిటీ తీసుకుంటే లైట్ పింక్ కలర్ వస్తుంది. నేను మీడియం కలర్ కోసం మీడియం క్వాంటిటీ తీసుకుంటున్నాను. అయితే మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఎర్ర మందారాలు తీసుకుంటున్నాను, పింక్ కలర్ ఎలా వస్తుందని. మందారాలను ఉడకబెట్టగా అది పింక్ కలర్లోకి షేడ్ అవుతుంది. అందుకోసం అని చెప్పి నేను ఎర్ర మందారాలను తీసుకుంటున్నాను. నేను మీడియం కలర్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను మినిమం క్వాంటిటీ తీసుకుంటున్నాను. మీకు ఇంకా థిక్గా కావాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ కాడల్ని సపరేట్ చేసి రెమ్మల్ని సపరేట్ చేయాలి. ఆ గ్రీన్ కలర్ కాడలన్నింటినీ తీసేసి ఆ పింక్ కలర్ రెమ్మల్ని సపరేట్ చేసి ఇప్పుడు ఆ పువ్వులను ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసి కాసేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఈకో ఫ్రెండ్లీ కలర్స్ తయారు చేయడం కోసం మనం న్యాచురల్గా ఉన్న ఫ్లవర్స్ని మాత్రమే తీసుకున్నాము. ఇప్పుడు ఆకుకూరల్ని కూడా యూజ్ చేసుకొని మనం గ్రీన్ కలర్ని తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ తయారు చేయడం కోసం ఫ్రెష్గా ఉన్న పాలకూరని తీసుకుంటున్నాము. పాలకూరని తీసుకొని ఆకుకూరలో డ్యామేజ్ ఉన్న ఆకులన్నింటినీ సపరేట్గా చేసి ఫ్రెష్గా ఉన్న ఆకులు మొత్తాన్ని ఒక పక్కకి తీసుకోవాలి. ఇలా పక్కకి తీసుకున్న ఆకులన్నింటినీ ఒక బౌల్లో వేసి కొద్దిగా వాటర్ పోసి కాసేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాయిల్ అయ్యేటప్పుడు ఈ ఆకుల్లోని ఫ్లవర్స్లోని కలర్ అంతా వాటర్లోకి ఇంకిపోయేలాగా బాయిల్ చేసుకొని దింపుకోవాలి.
చూసారు కదా, మొత్తం నేను బాయిల్ చేసి దింపేశాను, చల్లారిపోయాయి. ఈ ఫ్లవర్స్లో ఆకుల్లో ఉన్న కలర్ అంతా వాటర్లోకి ఇంకిపోయింది. చూడండి ఎంత థిక్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నెను తీసుకొని ఇందాక మనం వాటర్లో బాయిల్ చేసిన పాలకూర దాంతోపాటు ఆ వాటర్ని కూడా వేసుకొని మెత్తటి జ్యూస్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పాలకూర జ్యూస్ని జల్లెడ పట్టుకొని పిప్పిన జ్యూస్ని సపరేట్ చేసుకొని వచ్చిన జ్యూస్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మోదుగు పువ్వుల కలర్ చూసారా ఎంత బాగా ఉడికిందో. వాటర్ కలర్ చూడండి ఎంత థిక్గా ఉందో. ఇప్పుడు మనం దీన్ని చేతులతోనే గట్టిగా పిండేసి జ్యూస్ సపరేట్ చేసుకోవాలి. అయితే ఇది లిక్విడ్లో వాటర్లో కలుపుకుంటే మాత్రం ఆరెంజ్ కలర్ ఎలివేట్ అవుతుంది. వాటర్లో కాకుండా పిండి అలా కలుపుకుంటే మాత్రం ఎల్లో కలర్ ఎలివేట్ అవుతుంది. చూసారా గిన్నెకి కూడా ఎంత కలర్ పట్టేసిందో. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి. ఇంకా ఈ బ్లూ కలర్ శంకుపూల గురించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ ఫ్లవర్స్లోని కలర్ అంతా ఆల్రెడీ వాటర్లో ఇంకిపోయింది. ఆ ఫ్లవర్స్ ఆ పిప్పి మొత్తాన్ని ఒక్కసారి పిండేసి ఆ జ్యూస్ మొత్తాన్ని ఒక్కసారి జల్లెడ కట్టుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్లీ మందార పూలు. ఇవి ఎక్కువగా బాయిల్ అయ్యేటప్పటికి చూడటానికి బ్లాక్గా అనిపిస్తుంది, కానీ ఇది పింక్ కలర్ని ఎలివేట్ చేస్తుంది. పిండిలో కలిపేటప్పటికి పింక్ కలర్ ఎలివేట్ అవుతుంది. మనం ఈ మందార పూలు కూడా జల్లెడ కట్టుకొని పిప్పి మొత్తాన్ని సపరేట్ చేసి జ్యూస్ మొత్తాన్ని నీట్గా పిండుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి నేను బియ్యపిండిని తీసుకుంటున్నాను. మనం కలర్ తయారు చేయడం కోసం బియ్యపిండిని యూజ్ చేస్తున్నాము. ఈ బియ్యపిండిలో ఇందాక మనం పాలకూర ఉడకబెట్టి చేసుకున్న జ్యూస్ ఉంది కదా, అది పోసి నీట్గా కలుపుకోవాలన్నమాట. అయితే నేను లైట్ కలర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను పాలకూర ఒక కట్ట మాత్రమే వాడాను. మీరు ఇంకా థిక్గా చేయాలి అనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పాలకూరని వాడుకోవచ్చు. నేనైతే లైట్ కలర్ చేయాలి అన్న ఉద్దేశంతో నాకు సరిపడా పాలకూరని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ పాలకూర జ్యూస్ అంతా ఇంకేలాగా ఆ బియ్యపిండి కలుపుకోవాలి. ఇప్పుడు జ్యూస్తో నీట్గా కలిపేసుకున్న బియ్యపిండిని మన బఫెట్ పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదా, ఆ పేపర్ ప్లేట్ తీసుకొని దాని మీద ఒక కవర్ వేసి ఇందాక మనం నీట్గా కలిపి పెట్టుకున్న బియ్యపిండిని ఈ కవర్ మీద వేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. మొత్తం నీట్గా ఎండిపోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి బియ్యపిండిని తీసుకొని ఇందాక మనం మోదక పూలు ఉడకబెట్టి చేసిన కలర్ వాటర్ ఉన్నాయి కదా, ఆ కలర్ వాటర్ పోసుకొని నీట్గా కలుపుకోవాలి. అయితే నేను మీకు ఇందాకే చెప్పాను కదా, కలర్ వాటర్ అయితే ఆరెంజ్ కలర్ ఉన్నాయి, కానీ ఇది పిండిలో పోసేటప్పటికి ఎల్లో కలర్ వెల్వెట్ అవుతుంది. చూడండి ఎల్లో కలర్ వెల్వెట్ అవుతుంది. ఈ పిండి కలుపుతుంటే భలే సువాసన అండి, ఎంత బాగుందో స్మెల్ అయితే. మీరు ఫ్లవర్స్ కూడా ఇందాక చూపించాను కదా, భలే అందంగా ఉన్నాయి. చిలక ముక్కు షేప్లో ఆరెంజ్ కలర్లో భలే అందంగా ఉన్నాయి. రెమ్మలు కూడా భలే మందంగా ఉంటాయండి. ఈ ఫ్లవర్స్ ఏంటో తెలీదు, స్పెషల్ అపీరెన్స్ ఉంది. ఈ పిండి కలుపుతుంటే మాత్రం స్మెల్ మాత్రం భలేగా ఉందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇప్పుడు దీనిని కూడా మనం పేపర్ ప్లేట్లో పోసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట. అంతేకాదు మిగిలిన ఫ్లవర్ కలర్స్ని కూడా ఇలాగే పిండిలో కలుపుకొని ఆరబెట్టుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను బియ్యపిండి వాడుతున్నాను. లేదు మాకు బియ్యపిండి వద్దు అనుకుంటే, మీరు కావాలి అనుకుంటే మైదా పిండిని కూడా వాడుకోవచ్చు బియ్యపిండి ప్లేస్లో. లేదు మేము మైదా కూడా వాడము అనుకునే వాళ్ళు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, కార్న్ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే మన హెల్త్కి స్కిన్కి బియ్యపిండిని చాలామంది హెల్తీ టిప్స్ కోసం యూస్ చేస్తారు కదా, అందుకోసం అని చెప్పి అది దృష్టిలో పెట్టుకొని నేను బియ్యపిండిని యూస్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన ఇంగ్రీడియంట్ని వాడచ్చు. బియ్యపిండి, మైదా పిండి, లేదు అనంటే కార్న్ఫ్లోర్, ఏదైనా మీ ఇష్టం. ఈ కలర్స్లోని వాటర్ క్వాంటిటీ అంతా ఇంకిపోయే వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. 24 గంటలు ఎండలో పెట్టిన తర్వాత ఇగో ఇలా ఆరిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక ఎండలో ఆరబెట్టిన కలర్స్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఉండలు లేకుండా మెత్తగా ఉండేలాగా జల్లెడ పట్టుకోవాలి. ఇంతేనండి, హోమ్మేడ్ హోలీ కలర్స్ అయితే రెడీ అయ్యాయి. మన ఇంటి దగ్గరే చాలా సింపుల్గా దొరికే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ తోటి హోలీ కలర్స్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదా. ఈ హోలీ పండుగ సింథటిక్ కలర్స్తో కాకుండా మన ఆరోగ్యాన్ని, మన నేచర్ని కాపాడుకోవటం కోసం ఈకో ఫ్రెండ్లీ కలర్స్నే యూజ్ చేద్దామండి. ఇంకా చాలా సేఫ్ రంగులతో అందరం కలిసి ఆనందంగా హోలీ సెలబ్రేట్ చేసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంకా ఇటువంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి. హ్యాపీ హోలీ!